Dear brothers and sisters, today, as in Luke 12:32, the Lord says, ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 12:32 ఉన్న రీతిగా ప్రభు ఈరోజు ఈ విధంగా వాగ్దానం చేయుచున్నాడు. Do not be afraid, little flock, for your Father has been pleased to give you the kingdom. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. The first thing the Lord commands us, do not be afraid. మొదటిగా ప్రభు మనలను భయపడకండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. He also addresses himself as a father, మరియు ఆయన తనకు తాను తండ్రిగా చెబుతూ ఉన్నాడు. a father who is full of love. ప్రేమమయుడై ఉన్నటువంటి తండ్రి. Perfect love casts out fear. సంపూర్ణమైన ప్రేమ ప్రతి భయమును కూడా తొలగించి వేస్తుంది. He calls us as little flock. ఆయన మనలను చిన్న మంద అని పేరు పెట్టి పిలుచున్నాడు. We, the children of God, are like sheep for him. దేవుని బిడ్డలమైన మనము ఆయనకు గొర్రె పిల్లల వలె ఉండి ఉన్నాము. A little sheep faithfully follows a shepherd. చిన్న చిన్న గొర్రె పిల్లలన్నీ కూడా విశ్వాసముతో గొర్రెల కాపరిని వెంబడిస్తూ నడుచుకుంటాయి. Likewise, Jesus mentions us as, my sheep listen to my voice. అదే విధంగా యేసయ్య మనలను కూడా నా గొర్రెలను నా స్వరము వినును అని మన గురించి చెబుతున్నాడు. I know them and they follow me. నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నన్ను వెంబడించును అంటున్నాడు. I give them eternal life. నేను వారికి నిత్య జీవమును అనుగ్రహించెదను. Yes, the Lord says, I will give you life forever. That is the kingdom of heaven. అవును, ప్రభు మనకు నిత్య జీవమును అనగా దేవుని రాజ్యమును అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేయుచున్నాడు. The Lord withholds no good thing from those who walk with integrity. యథార్థముగా నడుచుకుని వారికి ఏ మేలు కూడా ప్రభు కొదవగా ఉండనివ్వడు. Our Lord is so pleased to give us good gifts from heaven. ప్రభు పరలోకము నుండి మంచి ఈవులను మనకిచ్చుటకు ఎంతగానో ఆనందించుచున్నాడు. In this Luke 12th chapter, the Lord says, do not worry about what you are going to eat, what you are going to dress yourself, and so on. ఈ లూకాసు వార్త 12వ ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు దేని గురించి కూడా చింతించకండి అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. You need not worry about your worldly things. ఇహలోకపరమైనటువంటి విషయములను గురించి మీరెంత మాత్రము చింతించనక్కర్లేదు. He says, I am the one who provides. మీకు సమస్తమును సమకూర్చువాడను నేనే అని ప్రభు అంటూ ఉన్నాడు. The Lord supplies all our needs according to his riches in Christ Jesus. క్రీస్తు యేసునందు ప్రభు తన మహిమైశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరతను కూడా తీర్చును. When we seek God first, all these things shall be added in our lives. మొట్టమొదటిగా మనం ప్రభువును వెతికినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో అనుగ్రహించబడతాయి. That's why Jesus says, store up treasures in heaven. అందుకనే యేసే అంటున్నారు కదా, పరలోకమందు మీ ధనమును సమకూర్చుకొనుడి. Keep looking above and not beneath. పైనున్న వాటిని వెదకుడి కానీ క్రిందున్న వాటిని కాదు. You keep seeking me. మీరు నన్ను వెదకండి అని యేసే చెబుతున్నాడు. Let me take care of the other things. మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని అంటున్నాడు. What is the kingdom of God? దేవుని రాజ్యము అనగా ఏమిటి? It is of righteousness, peace and joy in the Holy Spirit. దేవుని రాజ్యం అనగా నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై He ఉన్నది. always wants his children to be righteous. తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా న్యాయముగా నీతిగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. To have peace and with full of the Holy Spirit. సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందము గలవారై ఉండాలని This కోరుచున్నాడు. is the kingdom of heaven. ఇదే పరలోక దేవుని రాజ్యమై ఉన్నది. Our Lord is a rewarder. మన ప్రభువు ప్రతిఫలమునిచ్చు దేవుడై ఉన్నాడు. We may be thinking about our future in this world, ఈ లోకంలో మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ ఉండవచ్చు. but God always worries about
how I can give my child the kingdom of God. అయితే ప్రభు ఎల్లప్పుడూ కూడా నా బిడ్డలకు నేను దేవుని రాజ్యమును ఏ విధంగా ఇవ్వవచ్చు అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. God has no దేవుడు obligation, ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఎలాంటి but నియమము లేదు. then He pleases to give us the kingdom of అయినప్పటికీ కూడా పరలోక రాజ్యమును మనకిచ్చుటయందు ప్రభు ఎంతగానో But He ఇష్టపడతాడు. always pleases to give us the kingdom of God. దేవుని యొక్క రాజ్యమును మనకి ఇవ్వడం అంటే ప్రభువుకి ఎల్లవేళలా కూడా ఆనందకరమై The ఉన్నది. Lord delights in blessing us. మనల్ని ఆశీర్వదించటయందు ప్రభు ఎంతో ఆనందిస్తాడు. He delights to come and live in us. మన యందు నివసించడం అంటే ప్రభువుకి ఎంతో ఇష్టకరమైన విషయం. Even today, let us dedicate ourselves to seek God first. మొట్టమొదటిగా ప్రభువుని వెదకాలి అని ఈరోజు మనల్ని మనము సమర్పించుకొని నిర్ణయం తీసుకుందాము. Even today, will you ask God for you to get into the kingdom of God? ఈ రోజు కూడా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించులాగున ప్రభువుని అడిగి ప్రార్థన చేద్దామా? Shall we pray now? ఇప్పుడు కలిసి ప్రార్థన చేద్దామా? Our Heavenly Father, పరలోకమందున మా తండ్రి, Lord, you consider your children as little children, little flock. ప్రభువా నీ బిడ్డలను చిన్న మందగా చిన్న బిడ్డలుగా మీరు భావిస్తూ ఉన్నారయ్యా. You are such a big God, మీరెంతో గొప్ప దేవుడై ఉన్నారు. but then you are so concerned about your children. అయినప్పటికీ నీ బిడ్డల గురించి మీరు ఎంతగానో పట్టించుకునే దేవుడవయ్యా. You are a good shepherd. మీరు ఒక మంచి కాపరి అయి ఉన్నారయ్యా. You are a God who is so gentle and kind. దయ కలిగిన కృపామయుడవైన దేవుడవు నీవయ్యా. Even now, let your gentle hand touch your children, Lord. ఇప్పుడు కూడా నీ మృదువైన హస్తము నీ బిడ్డలని తాకునుగాక. Lord, they may be with full of sorrow, ప్రభువా వారెంతో దుఃఖముతో ఒకవేళ నిండి ఉన్నారేమో, with full of anxiety, విచారం చింతతో నిండి as ఉన్నారేమో. we are living in this world. మేము ఈ లోకంలో నివసిస్తూ ఉండగా We have so many problems, oh God. మాకు అనేకమైన సమస్యలు ఉన్నవి తండ్రి. But then tenderly embrace your children, Lord, అయినప్పటికీ నీ బిడ్డలను సున్నితంగా హత్తుకొనండి ప్రభువా. and fill them with your righteousness. నీ యొక్క నీతితో వారిని నింపండి తండ్రి. Fill them with your peace. నీ సమాధానంతో నింపండి. More than everything, fill them with your spirit, oh God. అన్నిటికంటే అధికముగా నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి అయ్యా. Lord, you are such a kind God to give us the whole kingdom of God. దేవుని రాజ్యం అంతటినీ కూడా మాకు అనుగ్రహించే ఆశ దయా కలిగి ఉన్న దేవుడో తండ్రి. Lord, Father, as you are coming quickly into this world, ప్రభా మీరు ఈ లోకంలోనికి మరలా ఎంతో త్వరగా రాబోతూ ఉండగా make your children worthy to enter into the kingdom of God. నీ బిడ్డలను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హులుగా మార్చండి ప్రభువా. Cleanse them and fill them with your integrity. వారిని కడగండి, నీ యథార్థతతో వారిని నింపండి ప్రభువా. Take away all the unwanted things in their lives. వారి జీవితంలో నుండి అనవసరమైన విషయాలన్నిటినీ తొలగించి వేయండి. The anger, bitterness, and the things which you do not like, oh God. కోపము, చేదు మరియు నీకు ఇష్టం లేని విషయాలన్నిటినీ కూడా తొలగించి వేయండి ప్రభువా. Fill them with your love. నీ ప్రేమతో వారిని నింపండి తండ్రి. Father, let them literally experience heaven in this world, oh తండ్రి God. ఈ లోకములోనే వారు నీ యొక్క పరలోక రాజ్యమును అనుభవించుదురుగా. Fill them, Lord, నింపండి ప్రభువా. and make them worthy to enter into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి వారిని అర్హులుగా మార్చండి ప్రభువా. I pronounce peace into every life. ప్రతి జీవితంలోకి నీ సమాధానమును పలుకుచున్నాను. Thank you, Father, వందనాలు for ప్రభువా. filling your children with yourself. నీ బిడ్డలను నీతో నింపుతున్నందుకే వందనాలు తండ్రి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రియ స్నేహితులారా. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి.